భరద్వాజ గారు, ఈ మా ఇంటి బంగారం చాలా అద్భుతంగా ఉందని కొంతమంది అంటున్నారు. బాగాలేదనేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ కథ ఏంటి? నిజంగానే స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందా? ఏం జరిగింది? ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సినిమా అని చెప్పుకోవడం కష్టం. ఎందుకంటే ఈ సినిమాలో ప్రధాన పాత్ర సమంత. తను ఒక మంచి కోడలుగా ఆ ఇంట్లో ఎమర్జ్ అవ్వాలని అనుకుంటుంది. కోడలకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏవి ఈ అమ్మాయి బ్రాటప్ నుంచి ఉండవు. ఆ అమ్మాయి అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రి చనిపోతారు. ఒక అనాథాశ్రమంలో పెరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక స్నేహితురాలు ఉంటుంది ఈ అమ్మాయికి. ఆ స్నేహితురాలు కూడా వెళ్ళిపోతుంది, ఎవరో తీసుకెళ్తారు పెంచుకుంటామని. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి మరీ లోన్లీ అయిపోతుంది. అక్కడ వార్డెన్ సెక్షువల్ హెరాస్మెంట్ మొదలు పెడతాడు ఈ అమ్మాయి మీద. వాడి టార్చర్ తట్టుకోలేక వాడిని కొట్టేసి పారిపోతుంది అక్కడి నుంచి. పారిపోయిన తర్వాత జీవితంలో ఎలా నడిస్తే అలా నడుస్తూ ఉండగా ప్రతి చోట ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఒక ఉద్యమంలోకి ప్రవేశిస్తుంది. వాళ్ళే తీసుకెళ్తారు ఈ అమ్మాయిని కాపాడి. ఈ అమ్మాయి మీద ఎవరో దాడి చేయబోతే వాళ్ళ నుంచి ఈ అమ్మాయిని కాపాడి తమతో తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఈ అమ్మాయికి యుద్ధ విద్యలు అన్నీ నేర్పిస్తారు. నేర్పించి ఒక ధీరగా మారుస్తారు. ఈ అమ్మాయి బేలగా ఉంటుంది, ఆ అమ్మాయిని ధీరగా మార్చి జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తారు. ఆ ధైర్యంతోనే ప్రతి విషయాన్ని చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఏదైనా మనం సాధించగలము, కొంచెం కష్టపడి ఏదైనా సాధించవచ్చు, అంతే తప్ప నెగిటివ్గా పారిపోనక్కర్లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అమ్మాయికి క్రియేట్ చేసింది ఆ మూమెంటే.